హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుభాష్ని డైరీస్. ఈ వింటర్ మీరు లంసింగ్ వచ్చి ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని అయితే మిస్ అవ్వద్దండి. ఈరోజు అయితే మనం లంసింగ్లో ఒక కొత్త ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. మనం ఒక స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వెళ్తున్నాం. స్ట్రాబెర్రీ ఫామ్ అంటే ఓన్లీ స్ట్రాబెర్రీస్ కాదండి, ఇక్కడ ఫ్లవర్ గార్డెన్స్తో పాటు విదేశీలో పండే పంటలు కూడా ఇక్కడ పండిస్తున్నారు. అవేంటో చూసేద్దాం. దీని లొకేషన్ వచ్చేసి మనకు లంసింగ్ నుంచి లోపలికి లంసింగ్ విలేజ్లోకి అయితే వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ అయితే గ్రామ సచివాలయం అనేది ఒకటి కనిపిస్తుందండి. ఇక్కడ మనకు ఫ్లెక్సీ కూడా ఉంది కదా, ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ అని. ఇదే అనమాట. ఈ సచివాలయం బ్యాక్ సైడ్ మనకు గార్డెన్ అనేది ఉంటుంది. లోపలికి అయితే వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయండి డైరెక్ట్గా. మనకి ఎంట్రన్స్లో అయితే మన ఈ వింటర్లోని ఏజెన్సీలో బాగా ఫేమస్ అయ్యే ఎల్లో ఫ్లవర్ గార్డెన్ అయితే ఉంటుంది. దీన్ని కొంతమంది వలస పువ్వులని, కొంతమంది అడుసు పువ్వులని అంటారు. దీనికోసం కూడా మన ఛానల్ అయితే వీడియో అయితే చేశాను, అది కూడా వెళ్ళి చూసేయండి. సో ఇలా ఫస్ట్ అయితే మనకు ఈ ఎల్లో ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట బయట. ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోవాలి. ఎంట్రీ ఫీజు అయితే ఏముండదు, కానీ ఫ్లవర్ గార్డెన్లోకి వెళ్ళాలంటే మనకు ఫీ అయితే తీసుకుంటున్నారు. పర్ హెడ్ అయితే 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. లోపల ఫ్లవర్స్ అయితే మాత్రం అద్భుతమండి. లైక్ ఏదో రెయిన్బోలో వచ్చి డైరెక్ట్గా చూసినట్టుందనమాట. అంతా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చామంతీస్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దాలియాస్, బంతి తోటలు, సన్ఫ్లవర్స్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు విదేశీలో పండించే పంటలు కూడా ఉన్నాయన్నమాట. మనమైతే ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ కలర్స్లో ఉండే చామంతులు అయితే ఉన్నాయి. చాలా క్యూట్గా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. మీరు వచ్చినట్లయితే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దండి. అండ్ ఇవి వచ్చేసి పర్పుల్ కలర్లో చామంతులు అనమాట. ఒక 3 రోస్ అయితే వేశారు. నెక్స్ట్ అయితే దాలియాలు వేశారు. ఇవి కూడా డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. అంటే సింగిల్ లేయర్లో ఉన్నాయి, డబల్ లేయర్లో ఉన్నాయి, ముద్దగా పూసే చామంతులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్రాటన్ మొక్కలు అనమాట. ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా ముద్దగా వచ్చాయన్నమాట ఫ్లవర్స్. నెక్స్ట్ ఇవన్నీ దాలియాస్ అండి. రెడ్ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, పర్పుల్ కలర్, పింక్ కలర్, ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మీరైతే ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు. మిగతా ఫ్లవర్స్ చూసే ముందు ఇక్కడ మనం విదేశీ పంటలు కూడా వేసారని చెప్పాం కదా, ఇవేనమాట. ఇవి వచ్చేసి జుక్నీస్ అంటారంట. వీటితో సలాడ్స్, కర్రీస్ ఇలా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూస్తే బ్రోకలీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చాలా పెద్ద పెద్ద క్యాబేజీలు కూడా పండిస్తున్నారండి, అవి కూడా చూపిస్తాను. ఇవంతా జుక్నీస్ అనమాట. ఇవి ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి, అవి ఎల్లో కలర్లో ఉన్నాయి. అవి కాయ, ఈ పండు అన్నట్టు అనుకుంటా. నెక్స్ట్ అయితే ఇవి క్రాటన్ ఫ్లవర్స్ అన్నాను కదా, వీటి పేరైతే నాకు తెలియదండి. మీకు కానీ తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇవి కూడా చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవైతే చిన్న చిన్న పింక్ కలర్ ఫ్లవర్స్ అండి, పేపర్ ఫ్లవర్స్ టైప్ అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట.
ఇక్కడైతే చామంతులు ఉన్నాయి. ఇవైతే చాలా కలర్స్ ఉన్నాయండి. ఎల్లో, వైట్, రెడ్, మెరూన్ ఇలాగా 4-5 కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్యాబేజెస్ అని చెప్పాను కదా, చూడండి ఎంత పెద్ద క్యాబేజెస్ ఉన్నాయో ఇక్కడ. అండ్ ఇక్కడ క్యాబేజ్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ బ్రోకలీస్ వేశారు ఇక్కడ కూడాను. ఇక్కడ సన్ఫ్లవర్స్ వేసారు. అండ్ అలాగే మీకు చామంతులు కూడా చాలా కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఇవి పింక్ కలర్ అండి. ఇందాక మనం చూసినవి అయితే ఎల్లో అండ్ వైట్ అయితే ఉన్నాయి అక్కడ. ఇవేనమాట ఇక్కడ ఎల్లో వైట్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు మెరూన్ టైప్లో అయితే ఉన్నాయన్నమాట చామంతులు. ఇక్కడ బంతిపూల తోట ఉందండి, అద్భుతం అనమాట. 2 కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, మస్టర్డ్ ఎల్లో అండ్ లెమన్ ఎల్లో అయితే ఉన్నాయి. ముద్ద బంతులు అనమాట, చాలా పెద్దగా ఉన్నాయి. హోమ్ డెకరేషన్స్కి గట్టా యూజ్ చేస్తాం కదండి, ఆ టైప్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంత బాగుందనమాట లొకేషన్ అయితే. లంసింగ్ వచ్చిన వాళ్ళే కాదండి, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ లొకేషన్ అయితే మిస్ అవ్వద్దు. చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈ లొకేషన్. అండ్ నెక్స్ట్ అయితే మన స్ట్రాబెర్రీ ఫామ్ కూడా ఉంటుంది ఇక్కడ. మనకు లైవ్గా స్ట్రాబెర్రీస్ అయితే తీసిస్తారు. అండ్ వాటిని మనం కొనుక్కోవాలనుకున్నా కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం స్ట్రాబెర్రీ ఫామ్కి వచ్చేసామన్నమాట. 2 సైడ్స్ అయితే ఈ స్ట్రాబెర్రీ ఫామ్స్ అయితే వేశారు. స్ట్రాబెర్రీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఒక షాప్ ఉంటుందండి. ఇక్కడ మనకు స్ట్రాబెర్రీస్, చుక్నీస్, స్ట్రాబెర్రీతో చేసే జామ్స్, బ్రోకలీస్ ఇక్కడ పండించేవన్నీ అమ్ముతారనమాట. మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్లేస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి, చాలా పీస్గా ఉందన్నమాట. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుభాషిణి డైరీ.